హోటళ్లు రెస్టారెంట్లకు వెళ్లాలంటే ప్రజలు భయపడే రోజులు వచ్చేస్తాయి. ఆహార భద్రతా ప్రమాణాలు లేకపోవటం, అపరిశుభ్రత పరిసరాల్లో వాటిని తయారు చేయటం జరుగుతుంది. తాజాగా ఓ కస్టమర్ కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించడంతో షాక్ అయ్యాడు. జగిత్యాలలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీప ప్రాంతంలో ఓ టిఫిన్ సెంటర్ ఉంది. కాకపోతే రుచి ఓ రేంజ్లో ఉండటంతో అందరూ అక్కడికే వెళ్తారు. అదే సమయంలో ఆ టిఫిన్ సెంటర్కి ఓ కస్టమర్ వచ్చాడు. అక్కడ వేడివేడిగా వడలు వేస్తుండటంతో చూసి వాటిని కొనుగోలు చేశాడు. వాటిని ఇంటికి పార్సిల్ తీసుకెళ్లాడు. ఓపెన్ చేయగానే వడలో బొద్దింక కనపడటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కాసేపు వరకు నోటి నుంచి మాట రాలేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సదరు బాధితుడు టిఫిన్ సెంటర్ వద్దకు చేరుకొని నిర్వాహకులను ప్రశ్నించాడు. కస్టమర్కు సరైన సమాధానం చెప్పాల్సిన నిర్వాహకులు ఘాటుగా రిప్లై ఇచ్చారు. వర్షాకాలంలో ఇలాంటి పురుగులు రావటం సహజమేనంటూ నిర్లక్ష్యంగా దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో బాధితుడు షాక్ అయ్యాడు. తాను ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు. టిఫిన్ సెంటర్లో పరిశుభ్రత లోపిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వంశాలకు చెప్పిన అన్న పొరపాటు అయితే అని చెప్తే అన్న లైట్ పెట్టే ఈరోజు సమయం 7-7:30 ప్రాంతాన ఇక్కడ శ్రీనివాస్ టాకీస్ ముందు ఒకటి దోశ సెంటర్ అని ఒక బండి ఉంటుంది. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ తీసుకొని పోయినాము. ఇంటికి పోయి పార్సల్ ఓపెన్ చేయగానే వడతో పాటు పొద్దుంక కాలిపోయి మీదనే ఉంది. ఏంటని వచ్చి ఆ యజమానాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేయమంటామని దురుసుగా మాట్లాడుతూ కళ్ళు చల్లబడ్డాయా అదని మాట్లాడకుండా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు అంటే నేనేం చేయాలంటున్నాడు. మరి ఇంత పట్టి లేనోడు, ఇంత ఒక వ్యవస్థ మీద అవగాహన లేనోడు ఈ దంద చేసుకుంటూ ఎందుకు ప్రజల ప్రాణాలతో తిరగలవడం అనేది ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను సామరస్యంగా వచ్చి ఇది ఏం చేయమంటావని ఆయన పేరు నాకు తెలుసు. ముందుగా ఆయన పేరు అరుణ్ ఏంటిదని అడిగితే ఏం చేయమంటావు అంటుండు. ఏం చేయమంటావు మరి చచ్చినా కూడా ఏం చేస్తామంటే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. వర్షాకాలం పురుగులు వస్తాయి అంటుండు. వర్షాకాలం పురుగులు వస్తే దంద బంద్ చేసుకొని ఇంకా వండుకోవాలి. కానీ మా పేద ప్రజలతో నువ్వు ప్రాణాలతో తినగలవా? సరే వర్షాకాలం బొద్దింకలు వస్తాయి. బొద్దింక వచ్చింది టిఫిన్లో, బొద్దింక వస్తుందా? దయచేసి ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఈ తగిన చర్యలు తీసుకొని మరి వారు ఏం చేస్తారో వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాము. ఇది చాలా డేంజర్ పరిస్థితి. ఇది బొద్దింక రావడం ఈ టిఫిన్లో ఆయన అడిగితే ఆయన ఇష్టం ఉన్నట్టుగా సమాధానం చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు.